బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు గారు డైనోసార్ తో ఫైట్ ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే ఎలా ఉండొచ్చు రాజమౌళి గారి మూవీ? అంటే బాగుంటుంది బేసికలీ. అన్నీ 'బాహుబలి' చూశారు కదా ఎలాగో. దాన్ని బట్టి చెప్పొచ్చు. ఫైట్ అనేది నాకు తెలిసి చాలా క్రేజీగా అనేది చేయిస్తారు మోస్ట్లీ మహేష్ బాబుతో. ఇంకా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారంటే ఇంకా అందరివి హోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఫైట్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ సినిమా నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఇస్ ఫ్యాన్ గా టీఎఫ్ఏ ఫ్యాన్ గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే మేము చూస్తున్నాం డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూడాలి అని చెప్పి. పక్కా రిలీజ్ అయినప్పుడైతే కాలేజెస్ ఏవి ఉండవు, అన్ని ఖాళీ ఉంటాయి. ఎవరు వెళ్ళరు కాలేజెస్కి, అందరు సినిమాకే వెళ్తారు మోస్ట్లీ. మరి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు పబ్లిక్ లో చూసుకుంటే? మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీరు ఫ్రెండ్స్ నిజంగా చాలా మంది చచ్చిపోతారు మహేష్ బాబు అంటే. నా ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్. ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రిన్స్ కాబట్టి మన మహేష్ బాబు. ఇంకా రాజమౌళి వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. ఇంకా ఇద్దరు కలిసి చేస్తున్నారంటే మినిమం మూవీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు నాకు తెలిసి ఇది హిట్ కొట్టబోతుంది, కొడుతుంది కంపల్సరీ, ఇద్దరు చేస్తున్నారు కాబట్టి. ఇది అలాగే ఇండియన్ మూవీ కాకుండా ఒక పాన్ వరల్డ్ మూవీ కింద అయితే రిలీజ్ అవుతుంది. ఇది జపాన్, చైనా ప్రతి దిక్కున కూడా ఇదైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ ఎస్ఎస్ఎంఈ 29 ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు మనకి మహేష్ బాబు ఇక్కడ కాదు, ఫ్యాన్స్ ఇక్కడే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు. ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతే ఇంకా ఫ్యాన్స్ పెరుగుతారు, ఇంకా ఇండియా యొక్క రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది, ఇండియా మీద రెస్పెక్ట్ కూడా చాలా వస్తుంది అప్పుడు. అన్న ఇప్పుడు ఆ వేలో చూసుకోండి, ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ తీశారు, అది మా ఆస్కర్ వరకు కూడా వెళ్ళింది. మరి ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది? మహేష్ బాబు గారికి ఆస్కర్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? వస్తుంది, 100% వస్తుంది. మహేష్ బాబు యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, చాలా మంచి యాక్ట్ చేస్తారు. ఇంకా ఆస్కర్ అయితే కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే ఆర్ఆర్కి వచ్చింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఎస్ఎంబికి కూడా వస్తుంది అని. ఇప్పుడు 1000 సిఆర్ బడ్జెట్ తో వస్తుంది, సుమారు ఒక 1000 కోట్ల భారీ బడ్జెట్ తో అయితే వస్తుంది. ఇంత బడ్జెట్ మూవీ మన ఇండియాలోనే కూడా లేదు. ఇది ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? పుష్ప ఇప్పుడు 2000 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది నాకు తెలిసి టాప్ 1లో వస్తుందేమో, 1000 అబోవ్ వస్తుంది మోస్ట్లీ, 2000 crores కూడా వెళ్ళొచ్చు మోస్ట్లీ. బాక్స్ ఆఫీస్ నుంచి దీనికి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? మైండ్ బ్లాస్ట్ అవుతుంది వాళ్ళదైతే మోస్ట్లీ. సినిమా కలెక్షన్ చూసి వాళ్ళు ఒక రికార్డ్ క్రియేట్ చేస్తారు మోస్ట్లీ. చూస్తే మహేష్ బాబు గారితో పాటు వాళ్ళ అమ్మాయి కూడా ఇందులో నటించే అవకాశం ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. ఒకవేళ ఆమె ఉంటే ఎలా ఉండొచ్చు? బాగుంటే ఎలా ఉంటుంది అని అంటే బాగానే ఉంటుంది. ఇక ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే వాళ్ళ డాటర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, మోస్ట్లీ ఇక డై హార్ట్ ఫ్యాన్స్ కూడా వెళ్ళొచ్చు ఆమెను చూడడానికి. ఓకే. చూస్తే రాజమౌళి గారు అంటేనే కొత్తగా ఆలోచిస్తారు. ఆయన మూవీ అంటేనే సరికొత్తగా ఉంటుంది. ఇది కూడా ఒక అడ్వెంచర్ మూవీ, ఫుల్ విఎఫ్ఎక్స్ మూవీ అంటున్నారు. అవుతారు ఈ వేలో ఉండొచ్చు, అవుతారు రికార్డ్స్ని అందుకునే అవకాశం ఉంది ఈ సినిమా? ఉంది మోస్ట్లీ, ఎందుకంటే రాజమౌళి సార్ది థింకింగే ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. ఆయన మూవీ తీస్తున్నారంటే పక్కా ఆయన అంటే మూవీ క్రేజీగా రాసుకొని ఉంటారు, ఇవన్నీ ఎలా చేయాలి అని చెప్పి సీన్స్. అవతార్ లెవెల్ రావచ్చని హోప్స్ ఉన్నాయి అందరికి ఫ్యాన్స్కి. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇంకా హీరోయిన్ ఎవరు, సో అండ్ సో అని ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. విలన్ ఎవరు అన్నది గట్టా. ఒకవేళ వీళ్ళందరి కోసం కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందా మూవీ టీం మీ దగ్గరలో? బ్రో మనకి విలన్స్తో హీరోయిన్స్తో పని లేదు, మనకు కావాల్సింది మహేష్ బాబు. మహేష్ బాబు ఉంటే సినిమా హిట్ అవుతుంది, రాజమౌళి తీశారంటే డబల్ హిట్ అవుతుంది మూవీ. పోస్టర్ గట్టా ఇంకా ఆ సినిమా టైటిల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే దానికి ఎస్ఎస్ఎంఈ 29 ఒక టైటిల్ అయితే పెట్టాము. మరి ఈ పోస్టర్ అయినా సరే ఈ ఇయర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఉంది, చేయొచ్చు. ఈ ఇయర్లో చేస్తే ఆల్రెడీ పోస్టర్స్ అఫీషియల్గా చేయకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ లేపుతూనే ఉన్నారు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 అని చెప్పి. ఇక్కడ అర్థమవుతుంది మీకు, ఇంకా అది అఫీషియల్గా రిలీజ్ చేస్తే ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఒక హైప్లో ఉంటుంది వాళ్ళది, క్రేజీ రియాక్షన్ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా టీజర్స్ కి చాలా వాటికి కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి, కేజీఎఫ్ 2కి గట్టా. మరి అటువంటి రికార్డ్స్ ని అన్నిటిని పక్కన పెట్టి మహేష్ బాబు గారి ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? ఎటువంటి మిలియన్స్ లాగే అవకాశం ఉంది? అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది రిలీజ్ అవ్వగానే మీకే తెలుస్తుంది వాటి పోస్ట్స్ బట్టి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.